నమస్కారం. మే 31 ఈ రోజుతో నెల ఆఖర. రేపటి నుంచి జూన్ రావడం జరుగుతుంది. జూన్ కోసం ఎన్నో నెలల నుంచి ఎదురు చూడడం జరుగుతా ఉంది. మనం జూన్ నెలలో కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఒకటి, తెలంగాణ సోనా RNR 150482 రైస్ రిలీజ్ చేయడం. కొత్త అంటే నవంబర్లో వరి పంట పండించి మార్చి వరి కొత్త కోసినవి అవి రిలీజ్ చేయడం, అదొకటి. తర్వాత అమ్మగారి సంవత్సరకం ఆ రోజు అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. మన్నమదరపేట గ్రామం, విడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. ఈ మెయిన్ ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముందుగా జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి ఒక రైస్ బ్యాగ్ ప్రతి సంవత్సరం సమర్పిస్తూ ఉంటాం. అది సమర్పించడం జరుగుతుంది. ఈ జూన్ నెల రేపటి నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి ఇంకా అంతా సంతోషంగా ఆనందంగా వచ్చే సంవత్సరం జూన్ దాకా మనకి ఇబ్బంది లేదు. ప్రతి గింజ మనం స్టోరేజ్ చేసేస్తున్నాం తెలంగాణ సోనా. వచ్చే సంవత్సరం జూన్ దాకా మనకి ఇబ్బంది లేదు. ఇక ఒక మంచి రోజు చూసుకొని రైస్ ఆడించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. రేపు నుంచి జూన్ వస్తూ ఉంది. జూన్ నెల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అందరికన్నా నేను ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే కొత్త రైస్ ముందుగా మేమే తింటాం. తిని బాగుందో సంగటి అవుద్దో లేదో చూసుకొని ఆ తర్వాత మీకు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఒక విషయం ఏంటంటే, ఫస్ట్ హర్షాబాబు ప్రకృతి వ్యవసాయం చేస్తానంటే మేము భయపడి, కానీ ఆ పిల్లవాడికి ధైర్యం చెప్పి ఏ అబ్బాయి అని ధైర్యం చెప్పాము. కానీ ఆ అబ్బాయి ప్రకృతి వ్యవసాయం చేయడం స్టార్ట్ చేసిన కానీ ఆ అబ్బాయికి అదృష్టం పట్టింది, మాకు అదృష్టం పట్టింది. నిజంగా ఏం చేస్తామండి, ఇప్పుడు మండు టెండల్లో లేత నారేయాల బాబాయ్ ఇట్టి పరిస్థితుల్లోనూ అన్నప్పుడు మేము భయపడ్డాం. కానీ భయపడద్దు బాబాయ్, వేయాల్సిందేను అన్నాడు. కానీ ప్రకృతి సేద్యం చేయడం వల్ల మాకు ప్రకృతి సహరించి మేము నారా తీసి స్టార్ట్ చేసిన కానించి ఒకటే మొగ్గులు, పైన చినుకులు. ఆ చినుకులకి ఆ మొగ్గులకి వేసిన కర్ర వేసినట్టే లేతనారు 24 రోజులు, 20 రోజులు, 22 రోజులు స్టార్ట్ చేస్తే ఆ లేతనారు ఆటోమేటిక్గా బతికిపోవడం చాలా చాలా మంచిది. ఆ అబ్బాయికి పట్టిన అదృష్టం తర్వాత మాకు పట్టింది, మా సేద్యానికి మాకు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు 32వ రోజు మన వరి సాగు నడుస్తుంది. ఈ 32 రోజుల కల్లా పైరు ఈ విధంగా కావడం అనేది జరిగింది. దీనికంతా కారణం వర్షాలు లేతకేయాలని కోరుకోవడం, పరిస్థితులు అనుకూలంగా వచ్చి ఆ విధంగా లేతకేయడం జరిగింది. అది అగ్రికల్చర్ విషయం. సరే, మనం ఏదో ప్రతిరోజు ఒక ముఖ్యమైన విశేషాన్ని గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు విశేషం ఏంటంటే, ఈరోజు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినం, అంటే ఆయన పుట్టినరోజు. అవునాయా, ఈ రైతు గురించి చెప్తా ఉంటారు, ఇటలా సినిమా యాక్టర్లు ఏందని అనుకోవచ్చు ప్రతి ఒక్కరు. అయినా కూడా ఖచ్చితంగా ఆయన గురించి అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడుండే రోజుల్లో సైనికులు కానీ రైతులు కానీ గురించి పెద్దగా పట్టుకునేవాళ్ళు, పెద్ద గౌరవించేవాళ్ళు లేరు. ప్రజలలో తక్కువ అన్నమాట, ఉన్నాగడ ఎక్కువ చాలా తక్కువ. అలాంటి రోజుల్లో ఆయన 30 ఏళ్ళు సినిమా జీవితంలో కనీసం 30-40 సినిమాలు రైతు పాత్రల మీదనే ఆయన రైతు పాత్ర పోషించి తీయడం జరిగింది. ఆయన గురించి ముఖ్యమైన విషయాలు ఒక 3 విషయాలు ఉన్నాయి. మొదటిది, ఆయన కష్టపడడానికి ఒక ఉదాహరణ. ఎందుకంటే 1వ సంవత్సరంలో అందరూ మామూలు సాధారణ వ్యక్తులుగా ఉండి సినిమా హీరోగా ప్రవేశించిన తర్వాత మొదటి సినిమాలో ఎంత కష్టపడ్డాడు ఆయన, 300వ సినిమాలో కూడా అదే కష్టపడతా ఆ విధంగా ఆదర్శంగా ఉన్నాడు. అందుకే ఆయన 30 సంవత్సరాల్లో 300 సినిమాలు తీయడం జరిగింది. 1965లో వచ్చాడు, 95లో 300 సినిమాలు జరిగింది. ఈ విధంగా నిజాయితీకి ఆయన మారిపోయారు. నిజాయితీ కంటే ఆయన మంచి సూపర్ స్టార్గా ఎదిగి ఆయన ఎన్టీ రామారావు ఇద్దరు పోటాపోటీగా 2 రాజకీయ పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు ఉన్నా కూడా అలాంటప్పుడు పేపర్లో ప్రెస్ వాళ్ళు పోయి మీ అభిమాన హీరో ఎవరు, నటుడు ఎవరు అంటే ఎన్టీ రామారావు అని గర్వంగా చెప్పేది. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా యాంటీగా ఉంటే వాళ్ళు మార్చేస్తారు. అయినా కూడా అంత గొప్ప నిజాయితీ గల ఆయన. తర్వాత సాహసానికి మారిపోయారు ఆయన. ఈ సినిమా రంగంలో ఎన్నెన్నో కొత్త విధానాలు తీసుకొచ్చి తెలుగు సినిమా రంగాన్ని పరిచయం చేసి ఆయన ఎన్నో వెలుగులు నింపాడు. ఎందరికో ఆదర్శంగా నష్టపోయిన నిర్మాతలకు కూడా ఫ్రీగా సినిమాలు తీసి పెట్టాడు చరిత్ర. అందువల్ల అటువంటి వ్యక్తుల్ని మనం మర్చిపోకూడదు. ఆదర్శానికి ప్రతి రంగం వారు కూడా అలాంటి వ్యక్తులు తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ధైర్య సాహసాలకు ఆయన మారిపోయారు కృష్ణ గారు. ఎందుకంటే అల్లూరు సీతారామరాజు సినిమాను తీయడానికి అప్పుడుండే తెలుగు సినిమా హీరోలందరూ అది డబ్బులు రావేమని భయపడుతున్న రోజుల్లో ఆయన ధైర్యంగా తీసి ఆయన జీవితమై చరితార్థమంగా ఆయన జన్మ ధన్యమయ్యే ఫిలింగా తయారైంది. అది చరిత్రలో నిలిచిపోయింది. అదేవిధంగా కురుక్షేత్రం సినిమాని ఎన్టీ రామారావు దానవీర కన్నా పోటీగా తీసి ఆయన ధైర్య సాహసాలుగా నిలిచాడు. తర్వాత దేవదాస్ ఆ సినిమా నాగేశ్వరరావు తీసిన తర్వాత ఎవరు తీయలేరు అన్న విధానంగా ఉండింది. అది జయాపజయాల సంగతి పక్కన పెట్టి ఆ దేవదాస్ కూడా ఒకటి తీయడం జరిగింది. ఈ విధంగా ఎన్నో ధైర్య సాహసాలు చేసి సినిమా ఫీల్డ్లలో ఆయన ఒక ఆదర్శమైన వ్యక్తిగా నిలబడిపోయాడు. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ.